విజయ్ కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పెట్టారా లేదా? ఎస్, విజయ్ కిరణ్ గారు ఇక్కడ డిజిటల్ బుక్ ఎందుకు పెట్టారంటే వేరే కారణమే లేదు. మీరు ఏదైతే రెడ్ బుక్ పెట్టారో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ కార్యకర్తలందరినీ కూడా మీ మీద ఈ విమర్శలు ఎత్తి పెట్టిన వాళ్ళందరినీ కూడా గతంలో మీ మీద ఎవరైతే గతంలో మీ మీద ప్రభుత్వం సరిగ్గా చేయలేదని విమర్శలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు జైల్లో పెడుతున్నారని చెప్పి దీన్ని గుర్తుంచుకోవడానికి రెడ్ బుక్ కాదు, డిజిటల్ బుక్ అయితే వచ్చేసారి మనం గెలవంగానే వాళ్ళ యొక్క ఎవరైతే తప్పులు చేశారో పోలీసులు తప్పు చేసిన సప్త సముద్రాలు దాగి ఉన్న తర్వాత మీ అంతు చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అందుకని డిజిటల్ బుక్ పెట్టారు. మీకు ఇంకా అర్థం కాకపోవడం ఉంది దీనిలో. మొదటి నుంచి కూడా వాళ్ళ అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా హత్యలు, బెదిరింపులు, మారణకాండలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. వాళ్ళు అసలు పాయింట్ మర్చిపోయారు. మనల్ని అధికారానికి దూరంగా ప్రజలు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు మీరు సింపుల్ సార్, మీరు మీ ఇంట్లో కూర్చొని ఉంటారు, రోడ్డు మీద ఎవరో నలుగురు కొట్టుకుంటా ఉంటారు, లేదా ఒక అతన్ని ఎవరో ఒకరు పడేసి చంపుతా ఉంటారు. మీకు ఎలా ఏ విధంగా ఉంటుంది? అతను మీకు సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికి కూడా మీకు ఒక ఆందోళన, ఒక భయం, ఒక బాధ, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి గతంలో జరిగింది. అది వాళ్ళ లెక్క ప్రకారం 1.0 అంటున్నారు, రాబోయే రోజుల్లో 2.0 అనుకుంటున్నారు. తెలిసి ఇటువంటి వారిని మళ్ళీ ఈ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనేటువంటిది అవకాశమే లేనటువంటి అంశం. వారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఇదేదో డిజిటల్ బుక్ అని పేరు పెట్టగానే అధికారులందరినీ కూడా భయపెట్టి అధికారులని మానసికంగా లొంగ తీసుకోవాలి. మీరు ఒకటి గమనించారా విజయ్ కిరణ్ గారు? మీరు ఒకటి గమనించారా? గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆ కూటమి ప్రభుత్వం, ఆ టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, మరో 30 సంవత్సరాలు మేమే మరో 30 సంవత్సరాలు అన్నారు. కానీ ప్రజలు మరి వేరుగా ఇచ్చారు. అలా రేపొద్దున మీకు కూడా ఆపోజిట్లో రావచ్చేమో కదా, ముందుగానే మీకు ఎలా తెలుస్తుంది? అందులో మీ కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చాల్సింది ఉంది. ఇప్పటి వరకు కంప్లీట్ హామీలన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇంకా ఒక పక్కన కూటమిలో మీ ప్రభుత్వంలో కూడా మీ ఎమ్మెల్యేలు, మీ జనసేన వారికి కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సంస్థాగతంగా. మీరు కాదంటారా దానిలో? మరి వచ్చేసారి కూడా మేమే వస్తామని ఎలా చెప్తారు మీరు? సార్, చిన్న కుటుంబంలోనే అనేకమైనటువంటి పొరపచ్చులు వస్తూ ఉంటాయి, సర్దుకుంటా ఉంటాయి. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఎవరు కూడా ఎవరి సొంత ప్రయోజనాల కోసమో జరిగేటువంటి అంశం కాదు. ఇది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం. ఈ కుటుంబంలో ఏదైనా వివాదాలు వస్తే వాటిని పెద్దలుగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూర్చొని మా మధ్య ఏమన్నా పొరపచ్చులుంటే వాటిని సెటిల్ చేసుకుంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలకు మేము ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నామా లేదా? ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో తిరగలుగుతున్నారా లేదా? ఒక వెహికల్ మీద రోడ్డు మీద పోతా ఉంటే గతుకుల్లో గొంతుల్లో పడి నడులు ఇరగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? మౌలిక వసతులు కల్పిస్తున్నారా లేదా? సంక్షేమ పథకాలు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి కూడా వృద్ధులకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి కానీ, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పేరుతో వారికి ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు కానీ, ఆర్థికపరమైనటువంటి తోడ్పాటు కానీ, ఇవన్నిటిని కూడా ప్రజలు మర్చిపోరు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కేవలం ఏదో సంక్షేమం ఇచ్చేసాం, సంక్షేమం ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓటేయాలని అడగట్లా. మేము సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మౌలిక వసతులతో పాటు ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నాం, పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాం, రాజధానిని పునర్నిర్మిస్తా ఉన్నాం, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, నదుల అనుసంధానం చేస్తా ఉన్నాం. అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టే మళ్ళీ మాకు అవకాశం ఇస్తారనేటువంటి ప్రజలపైన నమ్మకం. వారికి రాదు అంటే కారణం ఏంటంటే గతంలో వారు చేసిన తప్పులేంటి, ఎందుకు అధికారం పోయింది అనేటువంటి అంశాన్ని మర్చిపోయి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా మేము గతంలో ఏది చేశామో దానికి డబల్ చేస్తామంటున్నారు. దానికి డబల్ చేస్తామంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. రైట్, ఎస్, బాగానే వినపడుతుంది. మీ వాయిస్ కంటిన్యూ చేయండి. రైట్, ఇస్తా ఉన్నాము ఆ సంక్షేమ అభివృద్ధిని మాకు ప్రజలపైన ఉండే నమ్మకంతో మేము చెప్తున్నాం తప్ప మేము అహంకార పూరితంతో చెప్పట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారండి.
ఆయన పరిపాలనలో చేయకూడని అన్ని పనులు చేశారు. కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకునేటువంటి పనిలో మేము ఉన్నాం కాబట్టి ఆ క్రమంలో అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమే గెలిచిద్ది అనేటువంటిది. ఇంకొకటి విజయ్ కిరణ్ గారు ఇంకొకటి మీరు గమనించారా 2014లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మీకే ఇచ్చారు అవకాశం ప్రజలు. కానీ 2014లో మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు సరిదిద్దుకొని ప్రస్తుతం మీరు ప్రభుత్వాన్ని పాలించే అవకాశం ఉందంటారా? గతంలో మీరు తప్పులు 14 నుంచి 19 వరకు మా పరిపాలనలో ఏదైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లను సరిదిద్దుకోకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజున మీరు చూశారు, సొంత బాబాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపుతారు. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఇదేదో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది అనేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ చేసి తర్వాత దానికి ముందర కోడి కత్తితో ఒక అతను ఘాటు పెడితే అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు అన్ని చేసి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా నేను వాటి గురించి పోవట్లా. ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన. మనమే మనం చూసాం 16,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, డిజిటల్ బుక్ గురించి ఏమంటారు? ప్రజలందరూ కూడా డిజిటల్ బుక్లో విపరీతమైన ఫిర్యాదులు చేస్తే వచ్చే టైంకి మరి వైసీపీ వస్తే పరిస్థితి ఏంటంటారు? 30 సెకండ్స్లో చెప్పండి. మిగతా ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు భయపడలేని వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో భయపడతారంటే వాళ్ళ అధికారం అనే దానికి భయపడేది డిజిటల్ బుక్ ఇంకో బుక్ భయపడే వాళ్ళం కాదు. ఈ రోజున వాళ్ళు భయపడతా ఉన్నారు రెడ్ బుక్ చూసి. మేము ఏ బుక్ ని భయపడలేదు. బాబాయ్ చేతిలో పెట్టిన కండ్రగొడ్లకి మేము భయపడలేదు. పోలీసులతో అణిచివేత చేశారు, తప్పుడు కేసు పెట్టారు, వాటికే భయపడలేదు. ఫ్యూచర్ లో మేము భయపడేటువంటి అవకాశం లేదు. భయం ఎందుకు పడాలి? దొంగలకు భయం, నేరాలు చేసే వాళ్ళకి భయం, తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి భయం.